పంచామృత జీవితం రచన శ్రీహరికృష్ణ. ఏమండి, రాజుపేట శివాలయంలో స్వామివారికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నా. ఇవాళ నేను ప్రహ్లాద్ వెళ్ళి వస్తాం. మీకు సెలవే కదా, మీరు వస్తే బాగుంటుంది కదా. నేను రాలేను, కానీ మీరిద్దరు వెళ్ళరండి. నాకు బయట పని ఉంది. వస్తూ కూరగాయలు తీసుకొస్తా. తొందరగా ఇంటికి వచ్చేయండి, ఎండలు మండిపోతున్నాయి. అలాగే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. టోపీ పెట్టుకుని మరీ వెళ్ళండి. మేము ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. నేను వెళ్ళి 2 గంటల్లో వచ్చేస్తా. ముప్పటి తీసుకుని బయటికి వెళ్ళాడు రఘురామ్. ఏమిటో దాని భక్తి. ప్రహ్లాద్ గారికి బీటెక్ అయి 2 ఏళ్ళైంది. కరెక్ట్ అయిన జాబ్ రాలేదు. ఖాళీగా ఉండటం ఎందుకని ఓ చిన్న కంపెనీలో 15,000కి జాబ్ చేస్తున్నాడు. దాన్ని పూజలు ఫలించి త్వరలో వాడికి మంచి ఉద్యోగం వస్తే బాగుండు. దాని కోరిక నా కోరిక తీర్చండి స్వామి. ఎలాగోలా మాస్టర్స్ చేస్తారా అంటే, వదిలేనా, మంచి జాబ్ వచ్చిన తర్వాత నేనే మాస్టర్స్ చేస్తాలే అన్నాడు. మా కోరికలు తీర్చండి స్వామి. బండి డ్రైవ్ చేస్తూ మనసులోనే దండం పెట్టుకుంటున్నాడు. అమ్మా, నేను రెడీ, వస్తున్నావా? బండి ఏది? నాన్న తీసుకెళ్ళాడా? అవునరా, అర్జెంట్ పని ఉందని దాని మీదే వెళ్ళారు. మనం ఆటోలో వెళ్దాంలే, ఆటో బుక్ చేయండి. సరే, ఇప్పుడే బుక్ చేస్తా. అమ్మా, ఓ 3 నిమిషాల్లో వస్తున్నాడు, తొందరగా రా. ఆటోలో కూర్చుని, అమ్మా, ఎందుకమ్మా నా గురించి ఎలా ఆలోచిస్తావు? ఎందుకు అలా బాధపడతావు? మంచి ఉద్యోగం ఎప్పుడు రాసిపెట్టి ఉందో అప్పుడే వస్తుందమ్మా. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా. నీ మాటని గౌరవించడం కొడుకుగా నా బాధ్యత. అందుకే నువ్వు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా. నేను చదివిన చదువు మీద, మీరు చెప్పించిన చదువు మీద నాకు చాలా నమ్మకం ఉందమ్మా. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఏది సాధించలేమమ్మా. ఇది కాదురా నాన్న ప్రహ్లాద్, నీకు ఇంజనీరింగ్ చదువు అయ్యి 2 సంవత్సరాలైంది. ఏదో ఉద్యోగం చేస్తున్నావు, కానీ నీ చదువుకి తగ్గ ఉద్యోగం కాదు కదరా అది. నీకు త్వరగా మంచి ఉద్యోగం రావాలనే నా ఈ తాపత్రయం. అందుకే ఇలా చిన్న మొక్కులు మొక్కుకుంటున్నాను. తప్పకుండా నీ మొర దేవుడు ఆలకిస్తాడమ్మా. నేను 2 నెలల క్రితం 2 మంచి కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్ళా కదా. బహుశా ఈ నెలలో వాటి రిజల్ట్ రావచ్చు. తప్పకుండా ఉద్యోగం వస్తుందనే నమ్మకం నాకు ఉందినా అమ్మా. అంతా భగవంతుడి దయ. దిగు, గుడి వచ్చేసింది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చి వచ్చేస్తా. నాన్న, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అభిషేకం టికెట్ కొనుక్కురా. నేను గుడిలో ఉంటా, నువ్వు అక్కడికి వచ్చేయి. అలాగేనమ్మా. ఇదిగో ఈ పంచామృతం ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళు. నానా ప్రహ్లాద్, నాన్న ఇంకా రాలేదేమిట్రా? వచ్చారమ్మా, మోపేట్ ఇక్కడే ఉంది కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఈయన. ఇదిగో మా ఆటోలోనే వచ్చేసాడు నాన్న. ఏమండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? చెప్పులు విడిచి తలుపుకి తాళం తీస్తూ చెబుతా. ఓ బ్రహ్మాండమైన, ఓ సంతోషకరమైన వార్త చెప్పాలి, చెప్తా. కొద్దిగా రిలాక్స్ అవ్వండి మీరు. ఈలోపు నేను మొహం కాళ్ళు కడుక్కొచ్చి ఆ విషయం చెప్తా. ఏమిట్రా మీ నాన్న ఇలా ఊరిస్తూ టెన్షన్ పెట్టేస్తున్నారు? అవునమ్మా, నాన్న చాలా హుషారుగా ఆనందంగా ఉన్నారు. బహుశా ఆయన ఆశలు వదిలేసుకున్నాడు కదా. ఆయన ఫ్రెండ్కి ఓ 10,000 ఇచ్చి ఆ డబ్బులు ఏమైనా తిరిగి వసూలు చేసుకొచ్చాడో ఏమో. నాన్న వచ్చేలోపు నేను ఫ్రెష్ అయి వస్తా, ఉండమ్మా అంటూ వెళ్ళాడు బాత్రూమ్కి. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సోఫాలో కూర్చున్నాడు. రఘురామ్ చూసి, అయ్యా రఘురామ్ మహాశయ, ఇందాకటి నుంచి ఏదో బ్రహ్మాండమైన వార్త, సంతోషకరమైన వార్త అంటూ చెప్పకుండా టెన్షన్లో పెట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. చెప్పండి మహాశయ. అబ్బా, చెబుతా ఉండవే. ఆ ప్రహ్లాద్ గారిని కూడా రాని. అవును, అభిషేకం చేయించావు కదా, తీర్థప్రసాదాలు ఏమి ఇవ్వవా? అవి ఇస్తే కానీ అసలు విషయం చెప్పరా? ఊరించి చెప్తేనే మంచి మజా ఉంటుంది. ఏడ్నానా, ఆ మజా ఏదో మాకు కూడా చెప్పచ్చు కదా. ఉండండి, ఆ తీర్థప్రసాదాలు తీసుకొస్తా. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి. నానా, కంగ్రాట్స్,
ఆ సంతోషకరమైన వార్తతో నేను నీకు చెప్పనా, మీరు ఆశ వదిలేసుకున్న మీ ఫ్రెండ్కి ఇచ్చిన అప్పు ఇవాళ 10,000 వసూలు చేసుకొచ్చారు, అంతేనా? అదేం కాదురా, కంగ్రాట్స్ నాకు కాదు, నీకు. నేనే నీకు చెప్పాలి. నాకా? అవునరా, ఇందాక నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓ కొరియర్ వచ్చింది నీ పేరు మీద. చింపి చదివా. కౌసల్య, ఆ కూరగాయల సంచిలో స్వీట్ బాక్స్ ఒకటి ఉంది, అది తీసుకురా. ఇదిగోండి. మై డియర్ సన్, కంగ్రాట్స్. ముందు నోరుతారు అంటూ స్వీట్ పెట్టాడు. ఆ కవర్లో ఏముందో తెలుసా? నీకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, 1 మంత్లో జాయిన్ అవ్వాలి, 25 lakhs ప్యాకేజ్ పర్ ఇయర్. ఇన్నాళ్ళకి మీ అమ్మ పూజలు, నా ఆశలు, నీ ఎదురు చూపులు ఫలించాయిరా. పంచామృత అభిషేకాల్లో 2 పాలు పెరుగు వాటి ఫలితాలు చూపించాయిరా. ఇంకా మిగతా నెయ్యి, తేనె, పంచదార, ఆ 3 ఫలితాలు కూడా రావాలి. ఏమిటి, నా బంగారు కొడుకు ఉద్యోగం వచ్చిందా? స్వామి, ఇన్నాళ్ళకి మమ్మల్ని కరుణించేవా తండ్రి అంటూ దండం పెట్టి, నాన్న నేను కూడా నీకు స్వీట్ పెడతారా, తిను అంటూ స్వీట్ తీసి పెట్టింది. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ నాన్నగారు, మంచి గుడ్ న్యూస్ చెప్పారు అంటూ ఇద్దరి కాళ్ళకి దండం పెట్టిన కొడుకుని లేపి కోగలించుకున్నారు. చాలా హ్యాపీగా ఉందిరా. అవును నాన్న, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అవును, ఇందాక పంచామృతాల్లో పాలు పెరుగు వాటి ఫలితాలు చూపించాయి అన్నారు, అదేంటి నాన్న? అదే, పాలు అంటే నీ బాల్యం రా. తల్లిపాలు తాగి ఎటువంటి అనారోగ్యాలు పాలు కాకుండా పెరిగి పెద్దవాడి అయ్యావు. పాలు తుడిస్తే నే కానీ పెరుగు కాదు. పెద్దవాడు అయిన తర్వాత నీ కష్టం, నీ తెలివితేటలు అనే వాటిని ఉపయోగించి పట్టుదలతో చదివి పాలని పెరుగుగా మార్చినట్లు నువ్వు చాలా పెద్దవాడి అయ్యావు. మంచి పేరు తెచ్చుకున్నావు, మంచిగా చదువుకున్నావు. అదే పాలల్లో చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు అనేవి కలిస్తే ఆ పాలు విరిగిపోయి ఎందుకు పనికిరాకుండా పోతాయి. అలా పాలుగారి నీ జీవితాన్ని చక్కగా పాడవకుండా మలుచుకున్నావు. తల్లిదండ్రులుగా మేము చెప్పాల్సింది, చేయాల్సింది చేశావు. వాటిని తీసి పారేయకుండా నీ బాధ్యతను వెరిగి ప్రవర్తించావు. ఇప్పుడు పాలు పెరుగుల ఫలితాలు నీకు అందాయి. ఇక మిగిలిన వాటివి నువ్వే సాధించాలి. వాటి ఫలితాలు కూడా త్వరలోనే పొందాలని, సాధిస్తావని అనుకుంటున్నావు. ఏమాయ్, కడుపులో ఎలుకలు కాదు పందికుక్కలు పరిగెడుతున్నాయి. ఈ గుడ్ న్యూస్తో కడుపు నింపుకోవడమేనా, లేక అన్నం లాంటిది ఏమైనా పెడతావా? భలేవారే, రండి అంది. ఏమండి, ఏంటిది? పెళ్ళి 6 నెలలు కాదు, వాళ్ళిద్దరికి ఎందుకు రోజు గొడవలు పడుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. ఎందుకు ఇంత సడన్గా ఇలా అయ్యింది? ఎందుకు వాళ్ళ మధ్య ఈ చిన్న చిన్న గొడవలు? ఇవి చిలికి చిలికి గాలివానలాగా కాకముందే దీనికి పరిష్కారం చూపాలి. రేపే వాళ్ళతో మాట్లాడదాం. చిన్నపిల్లలు కదా, వేధవ ఇగోలు. నా మాటే చెల్లాలంటే నా మాటే చెల్లాలనే పంతాలు. ఏమిటో, ఈ జనరేషన్ వాళ్ళలో ఉన్న తెలివితేటలకి ఆనందించాలో, వీళ్ళల్లో ఉన్న యుగాలకి బాధపడాలో అర్థమై చావడం లేదు. అవునండి, వీళ్ళని తొందరగా సెట్ చేయాలి, లేకపోతే మనం చాలా బాధపడతాం. ఇక పడుకోండి. రేపు మీరు అబ్బాయితో, నేను కోడలి పిల్లలతో మాట్లాడతాను, సరేనా? సరేలే, ఇక పడుకో. అమ్మా సంబృణ, ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉన్నాను అత్తయ్య. మరి నేను నిన్ను గయ్యాళి అత్తలాగా రాజు రంపాన పెడుతున్నానా? సతాయిస్తున్నానా? ద్వేషిస్తున్నానా? చెప్పమ్మా. నేను ఏదైనా ఖచ్చితంగా మొహం మీదే మాట్లాడతా. నువ్వు కూడా అలాగే సమాధానం చెప్పు. నాక ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్ళైన తర్వాత నా ఇంటికి కోడల రూపంలో కూతురు వస్తుందని నేను చాలా సంబరపడిపోయా. గత 10 రోజుల నుంచి నేను మీ మామయ్య అబ్జర్వ్ చేస్తున్నాం. పట్టుమని మీ పెళ్ళి 6 నెలలు కాలేదు. ఎందుకు మీ ఇద్దరు గొడవపడుతున్నారు?
అరుచుకుంటున్నారు? మనది పెద్ద రాజ్మహల్ కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు మాట్లాడుకున్న ప్రతి మాట మాకు చూచాయిగా వినబడ్డాయి. మీ ఏకాంతానికి మేము అడ్డొస్తే 2 రోజులు మేము వేరేగా ఉంటాం, అంతేగాని మీ ఆనందాలకి మేము అడ్డురాం. సరేనా? రేపే మావయ్య గారితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేసుకుంటాం. మీ ఇద్దరి ఆనందాలకి మేము ఎప్పుడూ అడ్డురాం. ఇంకో 2 విషయాలు నీకు ఇష్టం లేకపోయినా చెప్పాలి. ఒంటరితనంలో స్వేచ్ఛ ఉంటుందనుకోవటం వట్టి భ్రమ. కలిసి ఉండటంలోనే అసలైన జీవితం ఉంటుంది. రెండోది ఏంటంటే, మూర్ఖురాలైన భార్య తన భర్తని బానిసగా చేసి ఆ బానిసకు తన యజమానురాలుగా ఉంటుంది. తెలివిగల భార్య తన భర్తను రాజులాగా చేసి తాను మహారాణిలాగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఈ యుగోలు జీవితం నాశనం చేస్తాయే తప్ప ఎందుకు పనికిరావు. జాగ్రత్తగా అపోహలు అనుమానాలు లేకుండా ఉంటే జీవితాలు సాఫీగా తాగుతాయి. మా వల్ల మీ ఇద్దరికి ఎలాంటి ఇబ్బందులు రానియం. అబ్బా, అలాంటిదేమీ లేదండి అత్తయ్య గారు, ఏవో చిన్నవి సరదా గొడవలే అంటుంటే నవ్వి వెళ్ళిపోయింది కౌసల్య. ఒరే ప్రహ్లాద్, పద బండిది, ఓ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో చూడాలి. సింగిల్ బెడ్రూమా? ఎవరికి నాన్న? అవన్నీ తర్వాత చెప్తాం, ముందర బండిది. అలాగే నాన్న. ఒరే ఆపు, అక్కడ టూలెట్ బోర్డు ఒకటి ఉంది, చూసొద్దాం పదా. ఇల్లు చూసి నచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఇంకో 2 రోజుల్లో వస్తాం అన్నాడు. ఎవరికి నాన్న ఇల్లు? మాకేరా, నేను అమ్మ ఉండటానికి. నువ్వు అమ్మనా? ఏంటి నాన్న, మీకేమైనా పిచ్చా? పిచ్చి కాదురా, ప్రేమ. ఎవరి మీద? నీ మీద, సంపూర్ణ మీద. మా మీద? నాన్న, నాకు పిచ్చెక్కటట్టుంది. ఏంటిది? పద, ఆ పార్కులో కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి నాన్న, నాకేమీ అర్థం కావడం లేదు. మీరేమిటి విడిగా ఉండటం ఏమిటి? చెప్పే కదరా మీ మీద ప్రేమని. రాత్రి నేను మీ అమ్మ అనుకున్నాం. మీ ఆనందాలకి మేము అడ్డొస్తున్నామేమో అనిపించింది, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నాకేమి ఇష్టం లేదు నాన్న. మీ ఇష్టాలతో మాకేమీ పని లేదురా. మీరు నిర్ణయం తీసుకున్నాం అంతే. అరే, పట్టుమని 6 నెలలు కాలేదు మీకు పెళ్ళయి, ఈ గొడవలు ఏమిటిరా? మీ మధ్య ఈ గొడవలు ఏంటి? మాట అనుకోవడాలు ఏమిటి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిలక గోరింకల్లాగా ఉండాలి, కానీ పిల్లి ఎలుకలాగా కొట్లాడుకోకూడదు. చిన్న గొడవలు నాన్న. ఇంత దానికే మీరు ఇలా చేయాలా? అదే అనే మాటలకి నాకు కోపం వస్తుంది. అర్థం చేసుకోదు, తన పంతమే నెగ్గాలనుకుంటుంది. ఒరేయ్, కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలో 2 ఉదాహరణలు చెప్తా విను. బురద నీటిని కెలకుండా ఉంచేస్తే కొద్దిసేపటికి ఆ బురదంతా కిందకి దిగి తేట నీళ్ళు పైకి వస్తాయి. వేడి నీటిని కాసేపు వదిలేస్తే అవి చల్లబడతాయి. అలాగే కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటే అంతా సర్దుకుంటుంది. లేకపోతే ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కొత్తగా పెళ్ళైన తర్వాత కొన్ని చిన్న కోరికలు ఉంటాయి ఇద్దరికీను. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తూ పోతే వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, మీకు మీరే మాట పేరు అనుకుని పరిస్థితులు గొడవల దాకా వెళ్తాయి. అలాంటివి రాకుండా ఉండాలనే కొన్ని నెలల పాటు నేను మీ అమ్మ విడిగా ఉంటాం. మా పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే అయింది. రైలు పెట్టాలంటే 3 గదులు. ముందు గదిలో అమ్మ, తమ్ముడు, చెల్లాయి పడుకునేవాళ్ళు. మధ్య గదిలో మా బెడ్రూమ్, దాని తర్వాత కిచెన్. బాత్రూమ్ కిచెన్ తర్వాత ఉంటుంది. ఎవరికో ఏదో అవసరం రావడం, తలుపులు కొట్టడం, చాలా బాధపడేవాళ్ళం. మీ అమ్మ మంచిది కాబట్టి సర్దుకుపోయింది. అందరూ మీ అమ్మలాగా ఉండరు కదా. ప్రతి మనిషికి ఓపిక అనేది చాలా విలువైందిరా. అది ఎంత ఎక్కువగా ఉంటే అంతగా విజయాలు సాధిస్తారు. అమ్మా, సంపూర్ణత వేగడం చాలా కష్టంగా ఉంది. కాపురం చేయలేకపోతున్నా, చిరాగ్గా ఉంది, వేగలకు చేస్తున్నా. దాని మూలంగానే కదా మీరిద్దరూ ఇలా ఇల్లు విడిచి వచ్చేశారు, ఇలా వేరే ఇంట్లో అద్దెకుంటున్నారు.
ఏదో ఒకటి చేయవే, సలహా ఇవ్వవే, పోనీ విడాకులకి అప్లై చేయనా? అలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేయకు. ఎదురు మన మీదే కేసు పెడితే మనం అంతా వెళ్ళి జైల్లో ఉండాలి. ఓ పంచే, ఇదిగో ఈ విషం బాటిల్ తీసుకో, అది తినే అన్నంలో రోజుకో బొట్టు అయ్యి, ఇంటికెళ్ళి అది ఏం చేయమంటే అది చెయ్యి, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళు, ఎక్కడికి తీసుకెళ్ళమన్నా ప్రేమగా వెళ్ళు, దాన్ని ప్రేమగా చూడు, దాని మీద ప్రేమ చూపు. కొన్నాళ్ళకి అదే నీ దారికి వస్తుంది. ఈలోపు ఆ విష ప్రభావం దానిలో పనిచేస్తుంది. అటు దాని కోరిక తీరుతుంది, ఇటు మన కోరిక తీరుతుంది. నేను ఎవ్వరూ అనుమానించరు. అప్పుడు ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు ఉండవు. వెళ్ళి నేను చెప్పినట్టే జాగ్రత్తగా అన్నీ గుర్తుపెట్టుకో. అమ్మా, నువ్వు ఇచ్చిన విషయానికి ఏదైనా విరుగుంటే చెప్పమ్మా. సంపూర్ణ చాలా మంచిదే, నన్ను బాగా అర్థం చేసుకుంది. గత 10 రోజుల నుండి అది చాలా నీరసంగా ఉంది, కక్కు కూడా కక్కుంటుంది, ఏ పని చేయలేకపోతుంది. ఆ విష ప్రభావం దాని మీద పడి, అమ్మో అది పోతే నేను తట్టుకోలేనే, సంపూర్ణ నాకు కావాలి, ప్లీజ్ అమ్మా, ఆ విషయానికి విలువడు ఏదన్నా ఉంటే ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా. పిచ్చోడా, ఎవరికైనా పశ్చాత్తాపం నుండిరా జ్ఞానోదయం అయ్యేది. నేను నీకు ఇచ్చింది విషయం కాదురా, కుంకుమ పువ్వుని పొడి చేసి కలిపినిచ్చిన తేనెరాజి. నా కూతురు లాంటి కోడల్ని చంపుకుని నా కొడుక్కి నేను అన్యాయం చేస్తున్నా. నెవ్వర్. మీ ఇద్దరి మధ్యలో అపోహలు పోయి ప్రేమ పుట్టించాలనే నేను మీ నాన్న వేసిన ప్లాన్ రాది. ఉండు, సాయంత్రం నేను వచ్చి సంపూర్ణ డాక్టర్ దగ్గర తీసుకెళ్తా. ఒరే ప్రహ్లాద్, లోగడ నేను చెప్పా చూడు, పంచామృతాల్లో మిగతా 3 నెయ్యి, తేనె, పంచదార కూడా పనిచేస్తున్నాయి రోయ్. నెయ్యి తీయాలంటే ఎంత కష్టపడాలి? పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి కాస్తే అది నెయ్యి అవుతుంది. అంత కష్టపడితేనే కానీ నెయ్యి రాదు. మీ జీవితంలో కూడా మీరెంతో కష్టపడి చాలా గొడవలు పడి అపోహలు పడి తర్వాత ప్రేమ ఆప్యాయాలతో ఒకరినొకరు దగ్గరయ్యి అపోహలన్నీ తొలగించుకొని బంగారం లాంటి మనవడిని మాకిచ్చారు. ఆ మనవడి చేష్టలే మాకు పంచదార గుళికలు. నాన్న, అదేమో కానీ నాన్న, ప్రతి పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం, ఆశీస్సులే ఆ పిల్లల పాలిట పంచామృతాలు నాన్న. అవే పంచామృతాలు. ఇదండి ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.